సృష్టి అంతా ఆగిపోయింది. సూర్యుడు తిరగకపోతే, చంద్రుడు తిరగకపోతే మీకు కాలం ఎలా తిరుగుతుంది? కాలచక్రం తిరగకపోతే నిత్య నైమిత్తిక విధులు ఎలా నడుస్తాయి? సంధ్యావందనాదులు ఎలా చేస్తారు? తిథి ఎలా చెప్తారు మీరు? ఆయు ప్రమాణం ఎలా తెలుస్తుంది? కాలము యొక్క గణనం ఎలా తెలుస్తుంది? ఆగిపోయాయన్నీ. ఆగిపోతే అప్పుడు అగస్త్యుడి దగ్గరికి పొమ్మన్నారు. అప్పుడు ఆయన కాశీఖండంలో వర్ణిస్తారు. కాశీపట్టణంలో ఆశ్రమంలో కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళారు అందరూ. వెళితే లోపాముద్రాగస్త్యులు దర్శనమిచ్చారు. అప్పుడు స్తోత్రం చేశాడు బృహస్పతి. స్తోత్రం చేసి, అయా వింధ్యపర్వతానికి అహంకారం వచ్చింది, ఒక్క నువ్వే చెయ్యగలవు, నువ్వు వెళ్ళి వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణిచేసేయమన్నాడు. అంటే అగస్త్యుడు లోపాముద్రతో కలిసి బయలుదేరాడు, మహాత్యాగం చేశాడు. కాశీపట్టణాన్ని విడిచిపెట్టడం ఆయనకి సుతారము ఇష్టం లేదు. ఆయన ఒక చమత్కారమైన మాట అంటాడు స్కాంద పురాణంలో. ఆయన ఒక మాట అన్నాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఏం చేస్తాయంటే కాశీపట్టణానికి వెళ్ళే అర్హత కల్పిస్తాయన్నాడు ఆయన. అంటే కాశీ అంత గొప్ప పట్టణం. కాబట్టి అటువంటి అగస్త్యుడు కాశీని విడిచిపెట్టడం ఇష్టం లేక బాధతో కుందుతూ బయలుదేరి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వచ్చేస్తున్నాడు. ఇందుకు ప్రధాన ప్రయోజనం వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణచాలి. దూరం నుంచి చూసింది అగస్త్యుడిని. అయ్య బాబోయ్, మహానుభావుడు వస్తున్నాడు రా, ఆయనకి అడ్డంగా నేను నించుంటే గ్రహాలు ఊరుకుంటాయి, త్రిమూర్తులు ఊరుకుంటారు, ఆయన ఊరుకోడు. ఏమిట్రోయ్ అలా నించున్నావు అంటాడు. అందుకని ఆయనకి నమస్కారం చెయ్యాలని నేల మీద పడిపోయి నమస్కారం చేసింది. ఆయన అన్నాడు, ఒరేయ్ పెద్దవాడిని అయిపోయాను రా, ఎక్కి దిగలేను నీ శిఖరాలు, దక్షిణ దేశం వెళ్ళి తీర్థయాత్ర చేసి మళ్ళీ వస్తా, అలాగే ఉండు అప్పటి వరకు అన్నాడు. అంటే వింధ్యుడు అన్నాడు, ఆయన్ని కాదనడానికి భయం, అయ్యా గురువుగారు అలాగే పడుంటాను మీరు వచ్చేవరకు అన్నాడు. దాటి వెళ్ళిపోయాడు. అగస్త్యుడు రాను రాడు, వింధ్య లేవను లేవదు అంటారు. అందుకే మన అదృష్టం ఏమిటంటే వింధ్యపర్వతం పైకి లేవడం కాదు, కానీ అగస్త్యుడు దక్షిణ దేశానికి వచ్చాడు. దక్షిణ దేశానికి వచ్చి అగస్త్యుడు దక్షిణ దేశానికి రావడం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందినది ఎవరు అంటే తూర్పుగోదావరి జిల్లా దక్షారామ క్షేత్రంలో ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఓ స్తంభంలో ఉన్నాడు ఆనంద తాండవం చేస్తూ వ్యాసుడికి అక్కడే కలిసి పైకి లేచి చూపించాడు అవన్నీ. దక్షారామ క్షేత్రంలో చాలా కాలం ఉండి భీమనాథుణ్ణి సేవించి కొల్హాపురం వెళ్ళి లక్ష్మీ స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమై స్వామిమలై వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర కాశీ గురించి వినమంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఆయనే ఒకానొకప్పుడు ఒక ప్రత్యేక కారణానికి, ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చెప్పగలను, కానీ ఒక స్త్రీని రెండవ భార్యగా స్వీకరించి నదీ స్వరూపాన్ని కమండలంలో పెట్టుకున్నాడు. దక్షిణ దేశానికి నీళ్లు లేవు అప్పుడు. ఆయన కమండలంలో ఉంది నది. ఆయన పక్కన పెట్టుకుని అనుష్ఠానం చేస్తుంటే విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వచ్చి తన్నాడు. ఆ కమండలంలో నీళ్లు వలికితేనే కావేరీ నది వచ్చింది. అందుకే తమిళ దేశం వాళ్ళందరూ కూడా అగస్త్యుణ్ణి అంత ఆరాధన చేస్తారు. మాకు భాషా వ్యాకరణాలు ఆయనే ఇచ్చాడంటారు వాళ్ళు. అంతటి మహితాత్ముడు అగస్త్యుడు. కాబట్టి ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అంటే అగము అంటే పర్వతమును స్తంభీభూతము చేసినవాడు, నేలపడేటట్టు చేసినవాడు. పుట్టివాడు, కానీ ఆయన విజృంభించాడా? సముద్రాలు తాగేస్తాడు, పర్వతాలు తొక్కేస్తాడు. పుట్టివాడు కదా అని ఆయనేమనుకోకండి, ఆయన విజృంభించగలడు వామనమూర్తిలా. అలాంటి లక్షణం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిన పొట్టి చూపు ఉందే అమ్మాది అగస్త్యుడు లాంటిది నీ చూపు అన్నారు. ఇది పొట్టిగా ఉంటుంది, ఇలా చూడలేదు, ఇలా చూసిందో అని తక్కువ అనుకోకండి. ఇలా చూసిందో అది అగస్త్యుడు. అగస్త్యుడు ఎన్ని చెయ్యగలడో అమ్మవారు అన్ని చెయ్యగలదా చూపుతో. అది మూకశంకరుల పోలిక. ఆయన అంటున్నారు, మహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠనకేలి చూంచు. అది ఎంత సమర్థం అంటే అగస్త్యుడైతే వింధ్యపర్వతాన్ని కిందకి దింపేస్తాడు. అమ్మవారి కడగంటి చూపు ఎవరి మీద పడిందో వాళ్ళు సంసారం అనేటటువంటి వింధ్యపర్వతాన్ని దాటేస్తారు. వింధ్యపర్వతం ఎలా అహంకారంతో పెరిగిపోయిందో
మనం కూడా సంసారమును పెంచుకుంటూ ఉంటాం. సంసారం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భార్యా బిడ్డలు అని కాదు, జనన మరణ చక్రమునకు సంసారం అని పేరు. జనన మరణ చక్రం ఎందుకు ఏర్పడుతుందంటే పరమేశ్వరుడు ఒక గొప్ప అవకాశం ఇస్తాడు, అదే మనుష్య జన్మ. మనుష్య జన్మ ఎందుకు గొప్పదవుతుందంటే సమస్త పాపములు 3 రకాలుగానే జరుగుతాయి. ఒకటి శరీరము చేత చేసిన పాపములు, 2 మనసు చేత చేసిన పాపములు, 3 వాక్కు చేత చేసిన పాపములు. ఈ 3 పాపములను పోగొట్టుకోవడానికి కావలసిన సాధన సంపత్తి ఒక్క మనుష్య జన్మకే ఉంది. ఎందుకని? మీరు ఇదే శరీరంతో ఈశ్వరుడి పల్లకి పట్టుకోగలరు. ఎవరినైనా పట్టుకోమనండి, ఓ కుక్కొచ్చి పట్టుకుంటానంటే ఒప్పుకోరు, ఓ నక్కొచ్చి పట్టుకుంటానంటే ఒప్పుకోరు. ఒక్క మనుష్యుడే పట్టుకోగలడు. ఈ శరీరంతో మీరు దేవాలయాన్ని తుడవగలరు, ఈ శరీరంతో మీరు భగవత్ సంబంధమైన విషయాన్ని వినగలరు, ఈ శరీరంతో మీరు ఈశ్వరుడి పాదముల మీద పుష్పాలని సమర్పించగలరు, ఈ శరీరంతో మీరు దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యగలరు, ఈ మనస్సుతోటే మీరు భగవత్ చింతన చెయ్యగలరు. అందుకిస్తారు ఈ శ్లోకాలు. మూకశంకరుల శ్లోకాలంత శక్తివంతం ఎందుకయ్యాయంటే మనసు చేత చేసినటువంటి పాపరాశి శరీరముతో చేసిన పాపరాశి కన్నా 1,000,000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అది కాలిపోవడానికి కారణం మూకపంచశతీ శ్రవణం. నేను శ్లోకం చెప్పి దాంట్లో ఉన్న పేర్లు లేవు ఇలా అన్నాను అనుకోండి, మీరు ఆలోచిస్తారు అదేమిటని. మీరు ఆలోచించడమే మీరు మనసుతో దానిలో ఉన్నటువంటి విషయాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నంలో మీరు మనసుతో చేసిన పాపరాశి దగ్ధమవుతుంది. మానసిక పూజ, మనసు చేత మీరు పూజ చేద్దామని కూర్చున్నారనుకోండి, మళ్ళీ జారిపోతుంది మనసు. అదే మీకు ఉదాహరణకి నేను ఈ శ్లోకం ఇచ్చి ఇందులో అగస్త్యుడి గురించా వశిష్ఠుడి గురించా అని అనకుండా కలశుజులైనటువంటి ఋషులు 2 ఉన్నారో ఆ 2 ఋషులలో ఏ ఋషి గురించి అన్నాను అనుకోండి, మీరు ఎంత ప్రయత్నం చేయాలో నాకు చెప్పండి. నేను మీకు చెప్పేస్తున్నాను కాబట్టి మీరు పట్టుకుంటున్నారు, మంచిదే, నేను గొప్పవాడిని అంటలేదు. నేను ఇదే శ్లోకాన్ని మీకు ఇచ్చి పరిశీలించండి అన్నాను అనుకోండి, ఎన్నాళ్ళు పడుతుంది దాన్ని పట్టుకోవడానికి? మీరు మొత్తం ఋషుల యొక్క చరిత్రలన్నీ చదవాలి. ఇందులో కుంభజన్మ అంటున్నారు కాబట్టి కలశలోంచి వచ్చిన వాళ్ళు ఎందరో ముందు తీసుకోవాలి. అందులో మళ్ళీ అమ్మవారి చూపుని చెప్తున్నారు కాబట్టి కుంభజన్మ అన్నదాంతో చెప్తున్నారు కాబట్టి ఇది కటాక్ష శతకము కనుక సంసార వింధ్యగిరి కుంఠనకేలి చుంచు. వింధ్య పర్వతాన్ని అణిచిన వాడెవరు? 2లో అగస్త్యుడు. అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు కాబట్టి పొట్టి చూపు చెప్తున్నారు అని మీరు అన్వయం చేసుకోవడానికి మీరు ఎన్ని గ్రంథాలు పరిశీలిస్తే మీరు అన్వయం చేస్తారు? మీరు ఆ అన్వయం చేయడం మానసికంగా మీరు ఎంత తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. మీరు దాన్ని పట్టుకోవాలని అది ఆ శ్లోకం చదివి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడెక్కడ ప్రస్తావన వచ్చినా ఇది దొరుకుతుందా అని మీరు వెతుకుతున్నారనుకోండి, మీరు అలా ధ్యానం చెయ్యగా ఆలోచించగా స్మరణలన్నీ మనసు ఒకటే ఆలోచిస్తుంది. మీరు ఎంత ఈ శ్లోకం గురించి ఆలోచిస్తారో అంత పాపరాశి కాలిపోతుంది. మనసు చేత చేసిన పాపములు విశేషంగా ఉంటాయి. ఏదో కనపడుతుంది, అబ్బా చాలా బాగుంది, నాది అయిపోతే బాగుండు అంటాడు. అక్కడ ఏదో డబ్బు ఎవడో చూడటం లేదు, తీసేసుకుందామా అంటాడు. ముందు పాపచింతన చేస్తుంది అలవాటు పడిపోయి, ఈ చింతన చేత మూట కట్టేస్తుంది పాపాలు. వీటిని పోగొట్టడానికి ప్రధాన మార్గములు లోకంలో 2. ఒకటి సౌందర్యలహరి. శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు అందుకే అలా చేశారు. 2వది మూకపంచశతి. ఈ 2 ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి, ధ్యానం చేయిస్తాయి. అందుకే ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటుంది. కారణం ఏమంటే మీరు ఆ ధ్యానం ఆ శ్లోకం మీద చెయ్యాలి అంటే మీకు ఆ వాతావరణం ఉండాలి. మీకు అది లేకుండా మీరు మూకపంచశతి జోలికి వెళ్ళలేరు. అది సాధ్యం కాదు, సంభవం కాదు, అంగీకరించదు అమ్మవారు. అందుకే దాని మీద మీరు ఎంత ధ్యానం చేస్తే మీరు అంత ఆనందపు పొంగులు అనుభవిస్తారు. కాబట్టి
ఇప్పుడు మానసికమైనటువంటి పాపములను మనసు చేత పోగొట్టాలి. వాక్కు చేత చేసిన పాపములను వాక్కు చేతే పోగొట్టాలి. అందుకని స్తోత్రాలు వచ్చాయి. భగవంతుణ్ణి స్తుతి చెయ్యడం, భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించడం, మంచి మాటలు మాట్లాడడం, విష్ణు సహస్రం, లలితా సహస్రం లాంటివి పఠించడం, రామనామం అంటూ ఉండడం, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మన నోటితో మాటలతో ఎన్నో పాపాలు చేశాం. వాటిని మళ్ళీ వాక్కుల చేతనే పోగొట్టాలి. ఈ మూడు చేయడానికి యోగ్యమైన ఉపకరణము ఒక్క మనుష్య శరీరమే. ఈ మనుష్య శరీరంలో తెలిసో తెలియకో రెండిటిని వాడతాడు. ఎక్కడో కొంచెం మార్పు వచ్చిన వాడు ఏదో విష్ణు సహస్రం తరణో శ్రీరామ శ్రీరామ శ్రీరామండమో ఏదో చేస్తాడు, ఏదో కాస్త అగరత్తు వెలిగిస్తాడో దీపం పెడతాడు, ఏదో చేస్తాడు. మనసుతో చేసింది అప్పుడు కూడా మనసు లేదు, అది చేసినప్పుడు ఎక్కడో తిరుగుతోంది. మనసుతో చేసిన పాపములను పోగొట్టడానికి సాధనము మూక పంచశతి. ఇప్పుడు సంసారం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? పరమేశ్వరుడు ఏ శరీరాన్ని మీకిచ్చి ఆ పాపాలు పోగొట్టుకోండ్రా అని అన్నాడో ఆ శరీరాన్ని ఉపయోగించి కోటాను కోట్ల పాపములను 3 రకాలుగా పెంచడం. అదే సంసారం వింధ్యగిరి పెరగడం అంటే. వింధ్యం దేనికి పెరిగింది? అసూయ గర్వము 2 కారణాలుగా పెరిగింది. ఈ 2 కారణాలకే సంసారం పెరుగుతుంది. అంటే నా అంత వాణ్ణి నేనండి, ఏంటి వాడు మాట్లాడేది? నింద చేస్తాడు వాక్కు చేత, ఇలా చూపిస్తాడు. కాయికంగా పాపం చేశాడు, ఇలా చూపించి. నోటితో పాపం చేశాడు. వాడెంత వాడు అహంకారంతో మాట్లాడాడు. తప్పుండి పరిశీలనం చేస్తే వేరు. మనసు చేత పాపం చేశాడు, అవతల వాడి పతనాన్ని కోరి. ఈ 2 ఎక్కడున్నాయో అక్కడ అనవసరంగా పెరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఆ పెరిగిపోవడం ఏమిటి? పునర్జన్మలని పెంచుకోవడం. పునర్జన్మల్ని తగ్గించుకోవడానికి ఇది సాధనం. వీడేం చేశాడు? పెంచుకుంటున్నాడు. మీరు ఆ దోషాన్ని పట్టుకున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానో లేదో. దీని చేతనే పునర్జన్మల్ని తగ్గించుకోవాలి. దీని చేతనే ఉత్తమమైనటువంటి శరీరములోకి ప్రవేశించాలి. కానీ ఉత్తమమైన శరీరంలోకి పెంచడానికి కావలసినటువంటి ప్రజ్ఞని సంతరించుకోవట్లేదు. ఉత్తమమైనటువంటి జన్మలోకి ప్రవేశించడానికి కావలసినటువంటి కర్మ చెయ్యట్లేదు. మళ్ళీ ఈ మనసు చేత, వాక్కు చేత, కాయము చేత అపారమైనటువంటి అనుభవించవలసిన పాపాన్ని మూట కట్టేస్తున్నాడు. ఎందుచేత? ఒక్కటే, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిన విషయాన్ని మనవి చేస్తున్నాను మీకు నేను. భోగానురక్తి. కారణం ఎక్కడుందో తెలుసా అండి? వింధ్య పర్వతానికి ఎలా ఉందో అసూయతో నేను గొప్పదాన్ని అవ్వాలని, అలా ఈ 3టిని భోగం కోసమే పాపం చేస్తాడు. మీరు చూడండి, అన్నిటికన్నా తేలికగా భోగం అనుభవించడం అంటే ఏమిటో తెలుసా? పక్కవాడి దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పడమే. తేరగా వచ్చే మార్గం ఏమిటండి? ఒక్కసారి మిమ్మల్ని కలుస్తానండి అంటాడు. ఎందుకురా నువ్వు కలవడం? ఒక్క వారం రోజులు కలవకుండా ఉండలేవా? ఒక్క వారం రోజులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అన్నారనుకోండి. ఒక్కసారి కలుస్తానండి, ఒక్కసారి మీ విడిదికి వస్తానండి. ఎందుకు? 365 రోజుల్లో 368 రోజులు అందరినీ కలుస్తున్నాను కదా. 365 రోజుల్లో ఏదో నేను తప్పు చెప్తే 358 రోజులు కలుస్తున్నాను కదా. 7 రోజులు వద్దని చెప్పాను. ఎందుకు వస్తావు నా విడిదికి? ఆయన వద్దన్నాడు. ఏదో కారణం ఉంది పాపం. ఆయన ఏదో ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాడు ఒక వారం. నేను రాను అని ఎందుకు ఉండవు? కారణం ఏమిటో తెలుసా? తగిన ప్రయోజనం లేకుండా అవతల వారితో మాట్లాడడం సరదా. మనిషికున్న పెద్ద ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, ఏమీ తోచకపోతే కానీ ఖర్చు లేకుండా భోగం అనుభవించడానికి మార్గం ఏంటంటే కబుర్లు చెప్పడమే. కబుర్లు చెప్పేటప్పుడు ఏమవుతుంది? అవతల వాడికి వినడానికి సరదా ఉండాలి. వాడికి రాగము ద్వేషము ఉంటాయి. వాడికి ఏది రాగమో దాన్ని పొగడాలి, వాడికి ఏది ద్వేషమో దాన్ని తిట్టాలి. వాడికి రాగము రాక్షసుని ఎందైతే వాడికి రాక్షసుని పొగడాలి, వాడికి ద్వేషము భగవంతుని ఎందైతే నువ్వు భగవన్నింద చెయ్యాలి. అవతలవాడు మహాత్ముడని నీకు తెలుసు, మనం ఎందుకు ఆయన జోలని మనకి తెలుసు. వాడు తిడతాడు, నువ్వు వినాలి. నువ్వు తిట్టకపోతే వాడు వినడు, నువ్వు తిట్టాలి. ఇప్పుడు ఏమైంది? భోగానురక్తి వలన వాక్కు పాపమును మూట కడుతుంది. ధార్మిక చింతన చేత
విచక్షణ చేత విశ్లేషణ చేత మాట్లాడితే దోషం అంటదో కాకుండా కేవలముగ నింద చేయడం ప్రధానమైన ప్రయోజనంగా పెట్టుకుని మాట్లాడడం ఎందుకు వస్తుందో తెలుసా? అదే పనిగా మాట్లాడుతూ ఉండడం. ఎందుకని అంటే భోగకాంక్ష. వాడు ఉండలేడు. ఏమీ లేదనుకోండి, కరెంట్ ఉంటే వాడికి ఇంకా ఆనందమే. ఇలా నొక్కితే చాలు 100 ఛానల్స్లో చూసుకుంటాడు. అది లేదనుకోండి మొదలు అలా వాళ్ళ ఇంటికి ఎడదామా అంటాడు. ఎందుకు? ఏమిటి ప్రయోజనం? ఆయన ఏదో చదువుకుంటాడు, ఆయన జపం చేసుకుంటాడు, నీకెందుకు? నువ్వు చెయ్యవు, పీడాబోయిరి, ఆయన ఎందుకు పాడి చేస్తావు? అస్తమానం వెళ్ళను, ఆయన ఇంటి తలుపులు కొట్టడం. అందుకే కలియుగంలో ఉండే పెద్ద ప్రతిబంధకం ఏంటో తెలుసా? కాస్త భగవన్మార్గంలో నిలబడదామనుకున్న వాడి ఇంటి తలుపులు కొట్టినంత మంది లోకంలో ఎవరింటి తలుపు కొట్టరు. వాడు పాడవద్దు, అవి వాడి తలుపులు కొడతారు. ఏమిటి చెప్పడం? వెళ్ళి ఏవో అక్కర్లేని మాటలు అంతే. ఏమైంది? అవతలవాడి కాలం కూడా నాశనం అయిపోయిందా? వాడిని పాడు చేసేసావు, నువ్వు పాడైపోయావు. పాపమా కాదా? అవతలవాడి జపం పాడు చేయడం, అవతలవాడి అనుష్ఠానం పాడు చేయడం, అవతలవాడి కాలం పాడు చేయడం పాపమేనా? ఋషి తపస్సు పాడు చేయడం లాంటిది. అప్పుడు ఆ పాపం మూట కట్టుకున్నావా నీ మాటల చేత? మాటల చేత పాపాలు పోగొట్టుకోరా అంటే మాటల చేత పాపాలు మూట కడతాడు. ఇది సంసార వింధ్యగిరి. పెరుగుతోంది, రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇది ఎంత పెరిగిపోతోందంటే సూర్యచంద్రులు కూడా కదలనంతగా పెరగగలదు. అంటే ఎప్పటికవుతుంది ఇంకా నీ పాపం? పోగొట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన జన్మని ఉపయోగించుకో. మరి ఇంకా ఎప్పుడు నువ్వు అసలు పోగొట్టుకోగలవు? ఇంకా మిగిలిన జన్మలో పోగొట్టుకునే అవకాశం లేనే లేదు. అనుష్ఠానం లేదు కదా దానికి, కాబట్టి పోగొట్టుకోలేవు. కాబట్టి సంసార వింధ్యగిరి కుంఠన కేళి చుంచుహు. చుంచుహు అంటే సమర్థత కలిగినది. పొట్టివాడైనటువంటి అగస్త్యుడు ఎలా శక్తివంతుడో వింధ్యగిరిని కింద పడిపోయేటట్టు చేయడానికి పరదేవత యొక్క కడగంటి చూపు ఇలా ఎవరి మీద ప్రసరించిందో వాడికి ఒక్కసారి ఈ మూడిటి యొక్క విలువ తెలిసి వస్తుంది. అరే నేను ఉపయోగించుకోవాలరా, ఉపయోగించుకోకపోతే పాడైపోతాను. ఎంతసేపు? ఇప్పుడు పరీక్షకి పెడతావు, ఎంతసేపు ఉండనిస్తారు? ఏదో ఒక నియతి సమయం ఉండనిస్తారు. ఆ నియతి సమయం దాటిపోతే ఇక పరీక్ష గదిలో కూర్చొనిస్తారా? కూర్చొనివ్వరు, బయటికి పంపించేస్తారు. అలాగే ఈ శరీరంలో ఎంతకాలం ఉండనిస్తారు? నీకు పరమేశ్వరుడు ఎన్ని ఊపిరులు ఆయుర్దాయంగా ఇచ్చాడో అంతకాలమే ఉండనిస్తారు. ఒక్కసారి ఊపిరుల సంఖ్య అయిపోయిందనుకోండి, ఇక ఇందులో ఉండడు. ఇంకా తర్వాత ఎన్ని కోట్ల జన్మలు ఇందులో ఉంటాడు అన్నది ఇందులో ఉండగా ఏం చేసావన్న దాన్ని బట్టే. ఇందులో ఉండగా తగ్గించుకున్నావా అదృష్టవంతుడివి. ఇందులో ఉండగా మళ్ళీ మనుష్య శరీరంలోకో దేవతా శరీరంలోకో వెళ్ళడానికి అవకాశం కల్పించుకున్నావా అదృష్టవంతుడివి. ఈ రెండూ లేదు. ఈ రెండూ లేకపోగా ఇంకా హీనమైనటువంటి జన్మలలోకి వెళ్ళి పాడైపోవడానికి కావలసినంత మూట నెత్తికెత్తుకుంటానంటే బాగు చేయగలిగిన వాడు ఎవడున్నాడు? ఆ సాధనం పోతోంది కదా. అలా పోగొట్టుకునేటట్టు ప్రవర్తించేటటువంటి వాడెవరో వాడే సంసారమును తగ్గించుకోవడం మానేసి సంసారమును పెంచుకుంటున్నవాడు. కాబట్టి సంసార వింధ్యగిరి కుంఠన కేలిచుంచుహు. అమ్మా, నువ్వు మాకు ఈ మనుష్య శరీరాన్ని ఇస్తే ఈ మనుష్య శరీరంతో మేము సంసారమును తగ్గించుకొని జనన మరణముల చక్రము నుండి బయటపడే ప్రయత్నం చెయ్యట్లేదు. పుట్టడం ఒక పెద్ద నరకం, చావడం అంతకన్నా పెద్ద నరకం. అంత తేలిగ్గా ఏముండదు చావు. ఎంత భయంతోనో కూడుకుని ఉంటుంది అజ్ఞానావస్థ చేత. ఎన్ని మాటలు చచ్చిపోతావు, ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఎన్నేళ్లకు చచ్చిపోవాలో తెలీదు. అస్తమానం చచ్చిపోవడం, అస్తమానం పుడుతుండడం. దీన్ని తగ్గించుకుందాం అనుకుంటే లోకంలో లక్షణం ఏమిటి? బాధని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు ఎవడైనా. అసలు పెద్ద బాధ జీవుడికి జనన మరణ చక్రం. మరి అందులోంచి తగ్గించడానికి ఇక్కడొక్క చోటే ఉంది నీకు అనుగ్రహం. నువ్వు ఒక దేవాలయంలోకి వెళ్ళి నీ ఉత్తరీయం తీసి అలా తుడిచావు అనుకో, కాసేపు చాలు, నీకు శరీరం వచ్చినందుకు ఈశ్వరుడు పుణ్యం వేస్తాడు. వెంకటాచల పర్వతం మీద ఆనందనిలయ విమానంలోకి ఒక డాగ చిన్న పిట్టను తరిమింది. ఆ పిట్ట లోపలికి వెళ్ళి భయంతో ధ్వజస్తంభం దగ్గర ఎగిరింది. డాగ లోపలికి వెళ్ళలేక వెళ్ళిపోయింది.
ఆ చిన్న పిట్ట భయంతో ఎగరడంలో దాని రెక్కల యొక్క విసురుకి అక్కడ ఉన్న ధూళికణాలు తొడవబడ్డాయి. స్కాందపురాణం బ్రహ్మోత్తరఖండంలో చెప్తారు, తెలిసి కానీ తెలియక కానీ ఒక పిట్ట తన ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి కదిలినప్పుడు ధూళికణములు తొడవబడ్డాయి కనుక పరమేశ్వరుడు దాన్ని వచ్చే జన్మలో చక్రవర్తి కుమారుడిగా పుట్టించాడు. కాయిక కైంకర్యం అంత గొప్పది. అప్పర్ స్వామి ఎక్కడికి వెళ్ళినా దేవాలయాన్ని తుడిచేవారు, ఎక్కడికి వెళ్ళినా దేవాలయాలు కడిగేవారు, పూల మొక్కలు నాటేవారు, కాస్త గడ్డి కనబడితే తీసేసేవారు, అక్కర్లేని చెత్త కనబడితే ఏరేసేవారు. ఎందుకని? ఈశ్వరుడు నీకు శరీరాన్ని ఇచ్చింది, ఈ శరీరంతో ఓ మంచి పని చేస్తూ ఉండాలి, ప్రతిరోజు చెయ్యాలి ఏదో ఒకటి. చేయకపోతే మళ్ళీ నీకు అలా చేద్దామనిపించే శరీరం ఎలా వస్తుంది? అనవసరంగా లోపలికి పక్షులు జంతువులు రావడం ఎంత ఎక్కువైతే కుంభాభిషేకం చేసినప్పుడు సంకల్పం అదే చెప్తారు. పక్షులు జంతువులు అన్నీ లోపలికి వచ్చాయి కాబట్టి దీని శక్తి పోయింది కాబట్టి మళ్ళీ కుంభాభిషేకం చేస్తున్నాం అంటారు. నువ్వు ఒక దేవాలయంలోకి ఎంత ప్రవేశిస్తే అంత పుణ్యం మూట కట్టుకోగలవు. శరీరం ఇచ్చాడు ఈశ్వరుడు, దీనికి ఒక్కదానికి అధికారం ఇచ్చాడు. ఒకసారి ఇందులోంచి జారిపోయాడా అప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బా అందులో ఉండగా వెళ్ళలేదురా, ఒక్కసారి వెడితే ఎంత మూట కట్టుకుందును, ఎటు పోయాను, ఎటు వచ్చాను, ఎందుకు వచ్చింది ఈ దరిద్రం అంతా నాకు, అరే రే 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 ఎంత పాడైపోయాను రానప్పుడు ఏడుస్తాడు. 1000 మాటలు చచ్చిపోవలసిన వాడికి ఇంకొక జన్మలో చచ్చిపోతే చాలనుకున్న వాడికి కొన్ని కోట్ల సార్లు చావాలను అన్నవాడికి తేడా లేదండి జీవుడికి. ఈ సంసార పరిభ్రమణము దేనివల్ల తగ్గుతుందని అడిగారు. అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని ఉంచినట్టు ఎవరి వంక పరదేవత ఇలా చూస్తుందో వాడి సంసారమన్న వింధ్యము వంగిపోతుంది. వంగిపోయి వాడిక జనన మరణ చక్రమునందు ప్రవేశించడు. అంటే ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు వాడు చేసే కర్మలన్నీ ఎందుకు చేస్తాడంటే నేను వచ్చే జన్మలో ఏదో ఫలానా వైభోగం పొందుదామని చెయ్యడు. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? సాధ్యమైనంత తొందరగా నన్ను నీ దగ్గరికి చేర్చేసుకో. ఇప్పుడు అవి చిత్తశుద్ధికి కారణములవుతాయి, అవి భోగమునకు కారణములు కావు. మీరు అలా అనలేదనుకోండి, మీకు లోపల భావన లేదనుకోండి, అది ఏమవుతుందో తెలుసా? చాలా పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. ఇంత కష్టపడి చేసుకున్నది ఒక గొప్ప భోగానుభవ రూపంలో తీసేస్తాడు ఈశ్వరుడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక మహాచక్రవర్తి ఈ భూమండలాన్నంతటినీ కూడా శాసించి ఇయ్యగలిగినటువంటి చక్రవర్తిగా ఓ 40 సంవత్సరాలు బతుకుతాడు. నువ్వు కష్టపడి చేసినటువంటి పుణ్యం అంతా 40 సంవత్సరాల చక్రవర్తిత్వంలో నశించిపోయి మళ్ళీ సామాన్య స్థాయికి మరు జన్మలో వచ్చేస్తావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.